హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం టమోటా చట్నీ చేసుకుందామండి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ లో చేసిన టమోటా చట్నీ. ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పని నేను చేసి చూపిస్తున్నాను. ఈ టమోటా చట్నీ నార్మల్ టమోటా చట్నీ కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా ట్రై చేయొచ్చు. మేమైతే ఈ టమోటా చట్నీని ఇలాగే చేసుకొని చాలా ఇష్టంగా తిన్నాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం 4 టమోటాలను తీసుకొని ఇలాగా 4 చీలికల్లాగా కట్ చేసుకోవాలి. అంటే చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగే టమోటాలన్నిటికి కూడా చిన్న చిన్న ఘాట్లు లాగా పెట్టేసుకొని మొత్తం టమోటాలను కూడా ఒక సైడ్ కి పెట్టేసుకుందాము. అలాగే 2 ఉల్లిపాయల్ని కూడా తీసుకొని పైన పొట్టంతా తీసుకొని ఇలాగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితోటి మనం టమోటా పచ్చడిని తయారు చేసుకుందాము. స్టవ్ మీద బాండీలోకి 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా వేడయ్యేలాగా చూసుకుందాము. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాము. అలాగే చిటికెడు ఇంగువ వేసుకుందామండి. ఈ ఇంగువ వల్ల ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాము. అలాగే 4 రెబ్బలు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుందాము. అలాగే 7 నుంచి 8 పచ్చిమిరపకాయలను వేసుకుందామండి. ఈ టమోటా చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. లైట్ గా మనకి మొత్తం అన్ని కూడా లైట్ గా ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి మీద మగ్గ పెట్టుకోవాలి. ఇలాగా ఆవిరి మీద మగ్గితే ఈ టమోటా పచ్చడి టేస్ట్ అనేది ఇంకా సూపర్ ఉంటుందండి. వాటికి అవే టమోటాలు మగ్గే కొద్దీ కూడా మనకి జ్యూస్ అనేది బయటకు వస్తా టమోటా ముక్కలన్నీ కూడా విడివిడిగా అయిపోతాయి. ఇలాగే ఇంకొకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఇలాగే కుక్ చేసుకుందాం. చూసారా, మనకి టమోటాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా దాదాపుగా మగ్గిపోయినాయి. ఇలాగే మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కూడా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ కుక్ చేసుకున్న టమోటాలన్నిటిని ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. మనకి టమోటాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమోటాలన్నిటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. టమోటాలన్నీ కూడా చల్లారాక వీటన్నిటిని కూడా మనం మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకుందాము. మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకున్నాక మనం దీని మొత్తాన్ని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే ముందు దీంట్లోకి 1/2 స్పూను కళ్ళుప్పుని వేసుకుందామండి. కళ్ళుప్పు వేస్తే మాత్రమే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా పేస్ట్ అయ్యాక మనం బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ మనం చింతపండు అనేది అస్సలు యూజ్ చేయలేదు. ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాము. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. అలాగే దీని మొత్తాన్ని కూడా లైట్ గా ఫ్రై అయ్యాక చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా చట్నీ మీదకి అలాగా వేసేసుకుందాం. చూసారా, చూస్తేనే మనకి నోరూరిపోతుందండి. వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడిని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పెషల్ గా ఈ చట్నీలో ఎక్స్పర్ట్ అండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీని బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.